అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మాజీ వైఎస్ఆర్సీపీ మంత్రి రోజా గారు ఆడుదాం ఆంధ్ర అని ఒక ప్రోగ్రాం పెట్టారు. వినడానికి బాగుంది, కానీ ఇప్పుడు చూసుకుంటే దాంట్లో 119 కోట్లు స్కామ్ చేశారు అని వార్తలు వినిపిస్తుంది. ఒకసారి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే మనం ఇసుక స్కామ్ విన్నాము, తర్వాత లిక్కర్ స్కామ్ విన్నాము, ఇలా స్కాములు వినుకుంటూ వస్తున్నాము. ఆఖరికి క్రీడల్లో కూడా స్కామ్ చేశారు. అసలు ఏంటి సార్ ఈ స్కామ్ అనేది? అంటే ఈ ఆడుదాం ఆంధ్ర అనేది ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్రీడాకారులకు ప్రోత్సహించడంతో పాటు మట్టిలో మాణిక్యాలు అంటే గ్రామ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసి వాళ్ళకి శిక్షణ ఇచ్చి ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. నిజంగానే ఈ పథకం మంచిది. కాకపోతే ఈ పథకాన్ని లబ్ధిదారులకు అందజేయకుండా వీళ్ళు స్వాహా చేసినందువల్లే ఇప్పుడు ఈ విమర్శలు వస్తూ ఉన్నాయి. దాంట్లో వాళ్ళకి ఇచ్చినటువంటి కిట్లు కావచ్చు, ఆ ప్రోత్సాహంగా ఎవరైతే ప్రథమ శ్రేణిలో వచ్చిన వాళ్ళకి ఇచ్చిన బహుమతుల విషయంలో కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి అందలేదు. రెండవది నాసిరకం కిట్లు అంటే దాంట్లో ఎంత తక్కువ ధరకు వస్తే అంత తీసుకొని దాంట్లో ఎంత లబ్ధి వచ్చిందో అంత లబ్ధిలు పొందారు. ఇప్పుడు పేరుకి 119 కోట్ల రూపాయలే తప్ప దాదాపు అప్పుడు ఉన్నటువంటి 26 జిల్లాల కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేశారు. అలాగే దీన్ని ప్రోత్సహించే వాళ్ళ దగ్గర నుంచి కూడా వసూలు చేశారు. అది అంతా ఎక్కడికి వెళ్ళినాయి, ఎవరి బొక్కసానికి వెళ్ళినాయి, ఎంత వచ్చినాయి, దీన్ని స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరు, ఎంత ఖర్చు వచ్చింది, వివరాలన్నీ కూడా ఇప్పుడు ఒక్కోటి బయటికి తీస్తున్నారు. ఆ రోజు శాప్ చైర్మన్గా ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థారెడ్డి అలాగే ఈ రోజాకి వీళ్ళిద్దరికి సంబంధించిన విషయాల్లో మాత్రమే ఈ కుంభకోణం జరిగింది, వీళ్ళిద్దరే దానికి బాధ్యులనే అభిప్రాయం ఇప్పుడు వీళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పెద్దలు. అంటే దీంట్లో వాళ్ళు ఎంతగా అంటే క్రీడలకు సంబంధించి అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చే విధంగా వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొచ్చేసి దాని క్రీడల్ని ఆంధ్ర రాష్ట్రంలో కూడా క్రీడాకారులు ఉన్నారు, మంచి నైపుణ్యం ఉంది వీళ్ళలో అని చెప్పని భారతదేశానికి పరిచయం చేసే అవకాశం కోసం ఏర్పాటు చేసినటువంటిది ఈ కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర అనేది. కానీ దాని యొక్క విషయాన్ని మర్చిపోయి దాంట్లో ఎంత లబ్ధి వస్తుంది, మనకి ఎంత మిగులుతుంది అని చెప్పని ఆలోచించారే తప్ప వాళ్ళకి కనీసం ప్రోత్సాహాలు కూడా ఇవ్వలేదు. అవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఆ అంశాలను బయటకు వస్తున్నాయి కాబట్టి ఈరోజు దాని మీద విచారణ కూడా పూర్తయిందనేది నా దగ్గర ఉన్నటువంటి సమాచారం. ఇక చర్యల్లో భాగంగా రేపొద్దున వాళ్ళని పిలిపించేసి చర్యల్లో భాగంగా ముందుకెళ్లే క్రమంలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది, దాని మీద విజిలెన్స్ విచారణ వేశారు. అవన్నీ కూడా వాడు వివరాలన్నీ ఇవ్వడం కూడా జరిగింది. ఎక్కడ ఏ కలెక్టర్ల దగ్గర ఎంత తీసుకున్నారు, ఆ నిర్వహణకు ఎంత అయింది, ఖర్చు ఎంత అయింది, ఎవరికి ఆహార పదార్థాలకి ఎవరికి ఆర్డర్లు ఇచ్చారు, అయిన ఖర్చు ఎంత, వాడు కొట్టేసింది ఎంత, అలాగే ఈ క్రీడలకు సంబంధించినటువంటి కిట్లు ఎక్కడ తీసుకున్నారు, ఎన్ని రాశారు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. దాంతోపాటు రోజా కావచ్చు లేకపోతే బైరెడ్డి సిద్ధార్థారెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు ప్రమేయం ఏంటి, వీళ్ళిద్దరూ ఏ విధంగా వీళ్ళను క్రీడాకారులను మోసం చేశారు, లేకపోతే ఈ కలెక్టర్లను మోసం చేశారు, మిగిలిన వాళ్ళని ఏ విధంగా మోసం చేశారు, నిజంగా ఇందుట్లో వీళ్ళకి సహకరించినటువంటి అధికారులు ఎవరు, అంతే కదా. మరి కొన్నయి నాసిరకం కొన్నయి అంటే లేకపోతే 10 కొని 100 కొన్నారని రాస్తే అధికారులు సంతకాలు పెట్టాలిగా, అధికారులు 100 కొన్నట్టు చూపించాలి కదా. కాబట్టి ఇందులో సహకరించినటువంటి అధికారులు ఎవరు, ఇన్ని విషయాలన్నీ కూడా బయటికి తీసుకురాబోతున్నారు. నిస్సందేహంగా దీనికి సంబంధించింది మనకు తెలిసినంత వరకు 129 కోట్ల రూపాయలే కాదు, దీని మీద ఇంకా ఎక్కువగా జరిగిందనేది ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం. దీంతోపాటు రోజాకు సంబంధించి ఆ రోజు పర్యాటక శాఖ మంత్రిగా ఉండి తిరుమల తిరుపతికి ప్రత్యేకంగా పర్యాటకానికి ఒక బస్సులంటూ ఏర్పాటు చేసి ఆ బస్సుల్లో ప్రయాణం చేసే వాళ్ళ దగ్గర 500 రూపాయల టికెట్, అంటే వాళ్ళకి 500 రూపాయల టికెట్ నుంచి డైరెక్ట్గా దేవుడి దర్శనానికి టికెట్లు ఏర్పాటు చేసేవాళ్ళు, వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర కూడా 5,500 వసూలు చేశారనే విషయం కూడా ఇప్పుడు వెలుగు చూపుతూ ఉంది. ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అలాగే ఋషికొండ ప్యాలెస్కి కావచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఒక్కోటి తరుముకుంటూ వస్తున్నాయి. కాబట్టే
ఇప్పుడు ఇది చాలా పెద్ద విషయం అయిందని చెప్పి అయితే భావిస్తున్నాను నేను. సార్ అయితే ఇప్పుడు ఈ 119 కోట్లు ఎవరి దగ్గర ఆగిపోయినట్టు? ఇప్పుడు రోజా గారి దగ్గర ఆగిపోయినట్ట, లేదు అందులో నుంచి కొంతవరకు బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళినట్ట? అంటే ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే బిగ్ బాస్ రేంజ్ అయితే ఆ 119 కోట్లు కాదు, ఆయన ఆల్రెడీ లిక్కర్ స్కామ్ ఆయన చుట్టూ తిరుగుతుంది, అదొక పెద్ద కుంభకోణమే. అయితే ఈ 119 కోట్లు రోజా గారి దగ్గర ఆగినట్ట? నిస్సందేహంగా ఇక్కడ ఆ రోజు కూడా వాళ్ళు ఆలోచించింది ఏంటంటే గ్రామ స్థాయి యువతను ఆకట్టుకోవడం కోసం వాళ్ళకేదో ప్రోత్సాహాలు ఇస్తుంది ప్రభుత్వం, ఈ కిట్లు ఇస్తుంది, ఆడిస్తుంది, కాబట్టి వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసి వాళ్ళని జాతీయ స్థాయి క్రీడాకారులుగా మలిచే విధంలో ముందుకెళ్తున్నారు అనే అభిప్రాయం కలగజేయడం కోసం దీన్ని తీసుకొని వచ్చారు. నిజంగా వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి ఆ క్రీడల్లో కనుక ప్రోత్సహించేసి క్రీడాకారుల్లో ఉన్న నైపుణ్యాన్ని బయటికి తీసుకొని ముందుకెళ్ళినట్టయితే ఇది పెద్ద విషయం అయ్యేది కాదు. కానీ ఇది దీంట్లో ఏదో 119 కోట్ల రూపాయలు కక్కుర్తిపడే విధంగా ఆలోచించలేదు వాళ్ళు. దీన్ని క్రీడ అంటే ఓట్ల రూపేణా కూడా మలుచుకోవడం కోసం ఆ రోజు రాజకీయ క్రీడ అన్నమాట. ఇది అసలైన క్రీడ కాదు, రాజకీయ క్రీడ. ఆ క్రీడలు ఎందుకంటే ఎటు జనం మన మాట వింటారు కదా, మనం 30 సంవత్సరాల అధికారంలో ఉంటాం కదా, ఎంత వస్తే అంత దండుకుందాం, పెద్దగా అవకాశాలు ఏం రావట్లేదు నా శాఖలో, ఇట్లాంటి దానికే కదా మనకు వచ్చేదని చెప్పి ఉద్దేశంతో వీళ్ళు చేశారనే అభిప్రాయం ఇప్పుడైతే వ్యక్తమవుతోంది. అది జగన్మోహన్ రెడ్డికి తెలిసి జరిగిందని ఏంటంటే తెలిసినా కూడా ఆయన పట్టించుకోడు దీని గురించి, ఎందుకంటే ఇలాంటి వాళ్ళే కదా అతనికి కావాల్సింది. కాకపోతే ఆయన కానీ తెలిసింది అనుకోండి, 100 కోట్లు కనుక వీళ్ళకి వచ్చిందని సంగతి తెలిస్తే మీరు 100 కోట్లు తిట్టవేంటి, 10 కోట్లు అడ్డు పెట్టుకుని 90 కోట్లు తీసుకోమని అనేవాడు. అంతలోకి ఎలక్షన్ రావడం ఇటు గురించి ఇప్పుడు బయటపడుతుంది కాబట్టి ఆ రోజే దీని గురించి నాసిరకం కిట్లు ఉన్నాయి, వాళ్ళ ఆడినటువంటి బాళ్ళు కావచ్చు లేకపోతే బ్యాట్లు కావచ్చు నాసిరకం ఉన్నాయని చెప్పిన అప్పుడే బయటపడ్డాయి. తర్వాత వాళ్ళకి సరైన ఆహారం కూడా అందించకుండా దాన్ని విపరీతమైన ఖర్చులు రాశారనే విషయం కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి ఇందులో జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా అయితే ఏం జరగదు, గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండని రోజులు కూడా 151 మంది శాసనసభ్యులు కావచ్చు లేకపోతే ఈ చైర్మన్లు ఎవరైతే ఉంటారో వాడుకున్న పిఏలు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి నియమించుకున్నటువంటి మనుషులే. అక్కడ ఏం జరిగినా కూడా ఎలాంటి విషయాలైనా కూడా క్షణంలో అతనికి వెళ్ళిపోతూ ఉంటాయి. సరే అయితే ఇప్పుడు రోజా గారిది తీసుకుంటే తను మంత్రి కాకముందు ఒక పరిస్థితి ఒకలాగా, మంత్రి తర్వాత పరిస్థితి ఒకలాగా ఉంది. అంటే ఆమె స్తోమత పెరిగినట్టు ప్రజలు కూడా భావించారు. దీనిపైనే ఆమెని క్వశ్చన్ చేస్తే నేను ఎన్నో సినిమాలు చేశాను, నేను ఎంతో సంపాదించుకున్నాను, నాకు ఇది ప్రభుత్వపు సొమ్ము కాదు అన్నట్టు కూడా చాలా సందర్భాల్లో ఆమె మాట్లాడారు. మరి నిజంగా ఈ స్కామ్ ఆమె చేసినట్టే అంటారా? 2014 నుంచి 2019 తర్వాత ఏ సినిమాలు చేయలేదు కదా. అవును. మరి అప్పుడు సంపాదించిన డబ్బులు ఉంటే అప్పుడే ఈ బంగ్లాలు ఇవన్నీ కట్టుకోవాలి, కార్లు కొనుక్కోవాలి కదా. మరి ఇప్పుడు కొనుక్కుందంటే అప్పుడు కొనుక్కున్న ఆస్తులు ఏమన్నా నమ్మి కొనుక్కుందా? లేదు కదా. అది కదా ఇప్పుడు అనుమానానికి తావిస్తూ ఉంది. దీంట్లో ఈ ఒక్కదాన్నే కాకుండా మిగిలిన అంటే మంత్రిగా ఉండి తర్వాత వచ్చేది ఈ క్రీడలకు సంబంధించింది. మంత్రిగా కాకుండా ముందు 2.5 సంవత్సరాలు అయితే ఉంది కదా. ఆ 2.5 సంవత్సరాలు ప్రభుత్వంలో అది చేపిస్తానని ఇది చేపిస్తానని లేకపోతే పాపం ఎవరో దళిత మహిళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని చైర్మన్ చేస్తామని చెప్పని దళిత మహిళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న విషయం ఆమె కూడా బయటపెట్టింది కదా. కాబట్టి ఎట్లాంటి ఎన్ని చేశారు బహిర్గతమైనవి కొన్ని, కానీ ఇంకెన్ని జరిగినాయో తద్వారా ఏం సంపాదించారు ఎంత సంపాదించారో ఇప్పుడు వరుసనే ఒక్కొక్క విషయాన్ని బయటకు వస్తున్నాయి. కాబట్టి రేపు పొద్దున ఆమెను అదుపులో తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని అయితే నేను భావిస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.